బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. లైవ్ చూద్దాం. అదేమా బయట ఫుడ్ చేయాలంటే మా కిరాయికి సరిపోతలేదయ్యా. మీరు భోజనం పెట్టడం వల్ల పూర్తిగా తింటామయ్యా. సంతోషంగా ఉన్నాయి. రండి తీసుకోండి, తింటూ మాట్లాడదాం. ప్లేట్లు ఎత్తుకోవాలా? ప్లేట్ నువ్వే పని చేస్తావా? చెప్పులు కుట్టావా? ఎంత వస్తుంది నీకు? 150-200 రూపాయలు వస్తుంది. బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది? అదే ఏం చేస్తామా? స్ట్రీట్ వెండర్ మా ఎంత వస్తుంది? మా స్ట్రీట్ వెండర్లో 300-400. ఏం అమ్ముతున్నామా? సీజనల్ ఫ్రూట్స్ అమ్ముతున్నాం. నీకు ఎంతమంది పిల్లలు? పెట్టుకో. నీకు ఎంతమంది పిల్లలమ్మా? మ్యారేజ్ కావాలి. ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఈ బిజినెస్ వచ్చావా? పెట్టుబడి ఎంత పెట్టావు? కాదు, ఎంత పెట్టావు దానికి? 5,000 స్టార్ట్ చేసావు. సార్ నేను అన్ని కాకుండా నా భార్య క్యాన్సర్ ఉందండి. నాకు ఒక పాప అండి. షాప్ పెట్టుకుంటాను. షాప్ పెట్టుకుంటావా? షాప్ పెట్టుకుంటావా? అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలా? ఏది? బైక్ మెకానిక్. ఎక్కడ మీది ఊరు? ఎంత? రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీలో అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభమయ్యాయి. మనం చూస్తున్నాం లైవ్ లో. బీఆర్కే న్యూస్ లైవ్ లో గుడివాడలో తొలి అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించారు. అక్కడే పక్కన చంద్రబాబు, సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి, అలాగే కొంతమంది మంత్రులతో కలిసి భోజనంని కూడా సేవిస్తూ ఉన్నారు. కొంతమంది కార్మికులతో కలిసి లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాము. తొలి అన్నా క్యాంటీన్ను సీఎం చంద్రబాబు గుడివాడలో ప్రారంభించారు. అలాగే 100 క్యాంటీన్ల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 203 అన్నా క్యాంటీన్లు అవసరం కాగా ప్రస్తుతం 180 రెడీ అయ్యాయి. ఇక తొలి విడతలో 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు. ఈరోజు కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చేతుల మీదుగా తొలి అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. అలాగే మిగిలిన 99 అన్నా క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభించనున్నారు. కూల్ పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరస్ పని చేస్తాం. అన్ని పనులు చేస్తాం. ఈ అన్న క్యాంటీన్ ద్వారా మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 70 కుటుంబాలు వచ్చాయి సార్. 110 మంది మేము తమిళసే ఉన్నాం సార్. అచ్చా, మీ దయ వల్ల మాకు బాగా 100 అన్న క్యాంటీన్లు 1000గా మారాలని నా ఆశ. ఇంకా దానికంటే ఇంకా పెరుగుతూ ఉందని మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీన్, ఎట్లుంది అది?
తమిళనాడు ముందుగా సార్ పని చేస్తున్నా బాగానే. ఇప్పుడు లేదు సార్, తగ్గింది సార్. స్టాలిన్ గారి నుంచి తగ్గించారా? తగ్గించారు. అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు. ఫస్ట్ హాస్పిటల్ వరకు ఉన్నాయి సార్. అదే అమ్మ క్యాంటీన్ మిగతా ఖర్చులు తగ్గించారు. హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం ఉంది సార్. అచ్చా. ఏంటా నువ్వేం చేస్తావా? గ్యాస్ డెలివరీ ఇస్తావా? ఎంత ఇస్తారు నీకు? ఎంత వస్తుంది రోజుకి? ఎన్ని రోజుల పని ఉంటుంది? 20 రోజులు ఉంటుంది. రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తామరా గ్యాస్? వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తీసి డెలివరీ చేస్తారు. ఇబ్బంది పడకుండా క్యాంటీన్ వల్ల ఆగుతుంది. ఏం చేస్తారు? డైలీ లేబర్ సార్ లాటరీ వర్క్ చేస్తాం. ఎస్సీ మాజీ సామాజిక వర్గం సార్. డైలీ లేబర్ 10 మంది పిల్లల్ని తీసుకెళ్తుంటాం సార్. ఏం పని చేస్తారు? కార్పెంటరీ. డైలీ పొద్దున కూడా మధ్యాహ్నం కూడా భోజనానికి వస్తాం సార్. రోజుకి వచ్చే వరకు 150 అవుతుంది సార్. మాకు అన్నగంట వల్ల 5 రూపాయలు టిఫిన్ దొరుకుతుంది. మధ్యాహ్నం కూడా 5 రూపాయలు భోజనం దొరుకుతుంది. చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు కనీసం కరోనా టైంలో కానీ పనులు టైంలో కానీ కనీసం కడుపున పూర్తిగా జరలేదు. ఈ అన్న క్యాంటీన్ వల్ల పేదలు ప్రతి ఒక్కరు బాధపడతారు సార్. ఇది మేము డైలీ లేబర్స్ చాలా సంతోషపడతాం సార్. అన్న క్యాంటీన్ అదేమా, ఇది పెట్టినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మీరేం చేస్తారమ్మా? నా పేరు పిడి శ్రీనివాసరావు. శ్రీనివాసరావు, ఏం చేస్తావు? డైలీ లేబర్ కూలీనండి. ఏ పని చేస్తామా? ఏ పని ఉంటే ఆ పని పట్టుకోడి ఏ పనులు చేస్తాం. ఎక్కడ? గుడివాడలో. గుడివాడలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరంతా? ఉదయం లేబర్ అంతా ఆర్కే కాంప్లెక్స్ దగ్గర ఉంటాం సార్. మాకు ఒక రోజు పని ఉంటే ఒక రోజు పని లేని స్థితి అండి. ఇలాగ చాలా ఇబ్బందులు పడ్డాం సార్. చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి ఇప్పుడు మా లేబర్ కూలీ పరిస్థితి. ఈ అన్నా క్యాంటీన్ వల్ల 4,000 నోట్లోకి వెళ్తాయి సార్. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. తింటాకి తిండి లేక, వచ్చే సాలీసాలు జీతాలు కడుపు నిండా తినలేక, పిల్లల్ని చదివించుకోలేక, ఇంటద్దులు కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా దీనమైన స్థితిలోకి బతికామండి. ఈ దయవల్ల మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేసి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేలా చేస్తున్నారు సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్, మీరు 3 ఇయర్స్గా అనౌన్స్ చేసిన రోజు మీరందరూ ఒక అడ్డా మీద ఉంటారు కూలి కోసం. ఆ రోజు ఎమ్మెల్యే గారు మేమందరం మార్నింగ్ వాక్ వెళ్ళాం. ఈ అడ్డా దగ్గరికి వెళ్ళాం. మీరందరూ ఏమంటారు ఎంత ఆనందపడ్డారంటే ఆ ఇసుక లేక నరకం అనిపించారు 5 ఏళ్ళ నుంచి అని చెప్పి బాబు గారు వచ్చారు, మళ్ళీ 3 ఇయర్స్ ఇస్తున్నారు. మేమందరూ బాగుపడుతున్నాం. ఎంతో సంతోషపడ్డారు అందరూ. మనందరికీ ఉందంటే మాకే తీసుకొని ఇచ్చారు. ఇప్పుడు ఏమన్నా కన్స్ట్రక్షన్ పనులు పెరిగాయా? ప్రస్తుతం ఏమి లేవండి. వర్షాలు కాలం, వర్షాలు పడి ఇసుక లేదండి. మాతో పాటు చిరు వ్యాపారం చాలా మంది అమరావతి పనులు ఫుల్ ప్లేజ్ అయితే కొంచెం అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 2 months. నువ్వేం చేస్తావమ్మా? ఏదమ్మా? చీరలు శారీస్ శారీస్ అమ్ముతామా? చీరలు ఎన్ని అమ్ముతావమ్మా? దేంట్లో వెళ్తావమ్మా నువ్వు? బై ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతావు? కొంచెం పెరుగు తీసుకుంటా. పెరుగు కొద్దిగా మీరు ఎట్టు ఉండండి. ఉండమా ఉండు. ఇంకేంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? ఏదమ్మా? కుట్టు మిషన్ ఉందమ్మా. ఎంతవరకు పని వస్తా ఉందమ్మా?
అంటే ఏదమ్మా నువ్వు భోజనం ఇప్పుడు అది ఓకే అమ్మా, నీకు 400 రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళే వచ్చేస్తారు, వాళ్ళే వచ్చి ఇచ్చి మళ్ళా వాళ్ళే తీసుకెళ్ళిపోతారా? మీ ఇంట్లో ఒకరే పని చేస్తారా? డిజైన్స్ కూడా నువ్వే కుట్టుకుంటావమ్మా? కటింగ్ అవన్నీ కూడా నువ్వే చేసుకుంటావు. ముఖ్యంగా ఏ పనులు చేస్తా ఉంటావు? జాకెట్లా లేకపోతే డ్రెస్సెస్, షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ అన్ని ఓన్లీ డ్రెస్ అవి చేస్తాం. నా పేరు వంశీ సార్. కరోనా తర్వాత కొంచెం ఆర్థికంగా బాగా చితికిపోయాం సార్, బిజినెస్ లో లాస్ వచ్చి. ఆ టైంలో పూట తినడానికి కూడా ఉండేది కాదు సార్ మాకు, చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో అన్నా క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్నా క్యాంటీన్ తీయలేదు సార్, ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్. అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఇప్పుడు రాజ్యం పోద్దాం మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని. ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఒకప్పుడు ఆకలితో కడుపు నిన్న తిని నిద్రపోయేవాళ్ళం సార్. ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కడుపు నిన్న తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం. పోయిన 5 సంవత్సరాలు ఆకలితోనే చాలా మంది ఒక పూట తినక నిద్రపోయిన వాళ్ళు ఎంతో మంది. అన్నిట్లో నేను ఒకరిని, మా ఫ్యామిలీ కూడా. ఇది పెట్టినందుకు గొప్పగా, ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. నువ్వేం చేస్తావమ్మా? చికెన్ పకోడీ బండి సార్ నాది. అంతకుముందు బట్టల షాపు కొంచెం ఆర్థికంగా చితికిపోయి చికెన్ పకోడీ బండి పెట్టుకున్న ప్రస్తుతానికి. ఆ చికెన్ అంతా నువ్వే కొంటావా? నేనే వంట చేయడం కూడా నేర్చుకున్నావా? నేర్చుకున్నాను సార్, ఏమీ తెలియదు. రోజుకో రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాను, ఇంకా రాలేదు పూర్తిగా. పర్లేదు, ఇప్పుడు పన్నాయి యావరేజ్ నడుస్తుంది సార్. రోజుకు ఒక 500-600 మిగులుతున్నాయి. ప్రస్తుతానికి ఎలాగైనా భర్త పెట్టాలని, అలా ఫ్యామిలీని నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి కష్టపడి. నీ బండి మామూలు బండి? తోపుడు బండి సార్ నాది. దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే నీకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది సార్, నాకు చాలా ఉపయోగపడుతుంది. రోజుకి 60 రూపాయలు కట్టి బండి చేసుకుంటున్నాను సార్ ఇప్పుడు. అతనికి ఇతనికి లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా, తోపుడు బండ్లు, అది ఇతనికి ఇప్పించండి. ఇతని ఆదాయం పెరిగేడిగా. ఓకే సార్. మీ పేరు? వంశీకృష్ణ సార్, కొండ. ఓకే అమ్మా, నువ్వు మీ 5 మంది మీరు 5 మంది నలుగురా? 5గురు వెళ్తామండి వ్యాపారానికి. మేము పొరుగురు వెళ్తాం, మామూలుగా అక్కడ బొమ్మలూరు అంగళూరు తిరిగి 1 గంటకు వస్తాం. 1 గంటకు వచ్చి రోజు చేసి వెళ్ళేవాడు. ఇప్పుడు మాకు ఆ అవకాశం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తున్నావా? ఇప్పుడు మీరందరూ 5 మంది ఎంత వస్తుంది? మామూలుగా 400-500 వస్తుంది. ఎక్కడ కొంటున్నారు మీరు? మేము చీరాల, గుంటూరు అండి. అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతారు.